హాయ్ హలో అండి. ఎస్ఆర్ఎల్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం డిస్టిక్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనకు వచ్చేసి 2 ఎకరాల ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది. 2 ఎకరాల 20 గుంటలు ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చేసింది. మనకు విలేజ్ టు విలేజ్ 33 ఫీట్ రోడ్ కండి. ఇందులో ఒక బాయ్ ఒక బోర్ ఉంది. జస్ట్ హైవే సిద్దిపేట హైవే నుంచి మనకు 2 కిలోమీటర్స్ వస్తుంది. విలేజ్ నుంచి మనకు ఒక 500-600 మీటర్స్ డిస్టెన్స్లో మనకు ఈ కనిపించే పొలం ఉంది కదా, ఇదే అండి. కంప్లీట్గా ఈ గ్రీన్గా అవుపిస్తుంది కదా, ఇలా వెళ్ళి మళ్ళీ కింది వరకు వెళ్తుంది. మనకు నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో రోడ్ ఉంది, అండ్ సౌత్ ఫేసింగ్లో కూడా వేరే వాళ్ళది రోడ్డు, అది బయలకాడికి వెళ్ళే రోడ్ ఉంటుంది. విలేజ్ టు విలేజ్ రోడ్ వచ్చేసి మనకు నార్త్ అండ్ వెస్ట్ సైడ్లో ఫేసింగ్లో ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. మనకు మధ్యలోకి వెళ్ళి లైన్ అయితే పవర్ అయితే అందుబాటులో ఉంది. ఇలా కెనాల్ వాటర్ కూడా వస్తుంటాయి మనకి. ఇలా చూడొచ్చు, రోడ్ ఫేసింగ్ అంతా వస్తుంది అక్కడ వరకు. ఇక్కడ పక్కన సిటీ వాళ్ళు కొనుక్కున్నారు రీసెంట్గా. ఫర్ ఎకర్ అయితే మనకు వచ్చేసి 40 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుంది. ఇందులో ఒక బోర్ ఉంది అండ్ ఒక బాయ్ అయితే ఉంది. ఇదంతా వస్తుందండి ఈ మడి, దీనిపైన మడి, దీని లాస్ట్ మడి, ఇలా అంతా కంప్లీట్గా మనకు చివరి వరకు ఉంటుంది. అది అక్కడ బాయ్ ఉంటుంది, అక్కడ అలా కింది మడి వరకు ఉంటుంది. ఆ 2 పొలం ఉంది కదా, అక్కడ వరకు ఉంటుంది. ఇది పొలం. ఇది జనగాం జిల్లా మనకు బచ్చన్నపేట సిద్దిపేట వెళ్ళే హైవే రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి. జనగాం డిస్టిక్ నుంచి మనకు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. జనగాం మండలం జనగాం డిస్టిక్ కిందనే వస్తుంది. ల్యాండ్ వచ్చేసి ఇది బీసీ ప్రాపర్టీ. మనకు వచ్చేసి ఒక బోరు ఒక బాయ్ 2 ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ అయితే ఫుల్ వాటర్ ఏరియా. జస్ట్ ఇలా తిరిగి ఇలా వెళ్ళంగానే విలేజ్ వచ్చేస్తుంది. బోర్ అయితే ఇక్కడ ఉంది, ఇది కనిపించేది బోరు. బాయ్ వచ్చేసి అక్కడ ఉంది. మనకు ఆ మడి వరకు వస్తుంది. ఈ మడి దీని వెనకాల మడి. 2 ఎకరాల 20 గుంటలు.